నమస్కారం. ఈ రోజుల్లో చాలా మందిని బాదర్ చేస్తున్న ప్రాబ్లం నెక్ పెయిన్. ఈ వీడియోలో నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఏ మిస్టేక్స్ వల్ల పెరుగుతుంది, ఫిజియోథెరపీ ఎలా హెల్ప్ చేస్తుంది అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్ పెయిన్ అంటే మన సర్వైకల్ స్పైన్, మసిల్స్, నర్వ్స్ మీద ఎక్స్ట్రా స్ట్రెస్ పడటం. పెయిన్ సమ్ టైమ్స్ షోల్డర్స్ కి, హ్యాండ్స్ కి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ మందికి నెక్ పెయిన్ రావడానికి నంబర్ 1 రీజన్ మొబైల్ యూసేజ్. హెడ్ ఫార్వర్డ్ గా బెండ్ చేసి ఫోన్ చూడటం వల్ల డబుల్ ప్రెషర్ పడుతుంది. ఆఫీస్ వర్క్, ఆన్లైన్ క్లాసెస్, లాంగ్ సిట్టింగ్, ల్యాప్టాప్ స్క్రీన్ హైట్ కరెక్ట్ కాకపోతే నెక్ పెయిన్ స్లోలీ స్టార్ట్ అవుతుంది. రాంగ్ పిల్లో, రాంగ్ స్లీపింగ్ పొజిషన్ కూడా నెక్ పెయిన్ కి బిగ్ రీజన్. టూ హై పిల్లో లేదా టూ సాఫ్ట్ పిల్లో హార్మ్ఫుల్. పెయిన్ వచ్చిందని టాబ్లెట్స్ తీసుకుంటే టెంపరరీ రిలీఫ్ వస్తుంది, కానీ ప్రాబ్లం క్యూర్ కాదు. చేంజ్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో అవి నెక్ పెయిన్ రాకుండా ఉండడానికి మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతాయి. కానీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒకటే రోజులో రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవద్దండి. ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే రిజల్ట్ వస్తూ ఉంటుంది. మనకి ఒక సామెత ఉంది, తినగా తినగా వేపాకు తీయనుండు. సో సేమ్ అలాగే మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే దాని రిజల్ట్ అనేది నెలక, 2 నెలలక, 3 నెలలక అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది మన ఫీల్డ్లో అయితే రాదు, ఫిజియోథెరపీ తోటి అయితే రాదు. ఇది మనము ఫిజికల్గా చేస్తున్నాం కాబట్టి మజిల్ కూడా స్ట్రెంత్ గెయిన్ అవ్వాలి. గెయిన్ అవుతేనే మీకు నెక్ పెయిన్ నుండి బయటపడుతూ ఉంటారు. నెక్ పెయిన్ ఎక్సర్సైజ్ చెప్తాను నేను, ప్రివెన్షన్ ఎక్సర్సైజ్. ఇవి చేసుకుంటే ఫస్ట్ ప్రివెంటివ్గా మీరు ఉంటారు.